వచ్చే ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని గతంలో ప్రకటించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ వయసులో పాదయాత్ర చేయడం తన వల్ల కాదని జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు తెగేసి చెప్తున్నారట. పాదయాత్ర బదులుగా బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళదామని కొత్త ప్రతిపాదన చేస్తున్నారని చెప్తున్నారు. పాదయాత్ర చేసి మళ్లీ జనాలకు ముద్దులు పెట్టడం, మెప్పించడం ఇప్పుడు కుదరదని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సి వస్తుందని, అలాంటి సమయంలో తన 5 ఏళ్ల పాలనపై ప్రజల నుంచి ప్రశ్నలు వస్తే ఎదుర్కోవడం తన వల్ల కాదని జగన్ పార్టీ నేతలతో చెబుతున్నారు. పాదయాత్ర బదులుగా బస్సు యాత్ర చేయడం వల్ల తాను చెప్పాల్సింది చెప్పేసి వెళ్లిపోవచ్చని, అదే సమయంలో ఎంపిక చేసిన వారిని బస్సుపై పిలిపించుకొని డ్రామా ప్లే చేయొచ్చని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. 2029 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని జగన్ స్వయంగా ప్రకటించారు. గత ఏడాది జూలై 1న పార్టీ యూత్ వింగ్ సమావేశంలో జగన్ మాట్లాడుతూ పాదయాత్ర చేస్తానని, పార్టీని అధికారంలోకి తెస్తానని ఘనంగా చెప్పారు. అయితే ఆయన అలా చెప్పినా కీళ్లు నరాల సమస్యతో బాధపడుతున్నారని, ఆ కారణంగా పాదయాత్ర చేయడం కరెక్ట్ కాదని డాక్టర్లు గతంలోనే జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే ప్రకటిస్తే విమర్శలు వస్తాయని, పాదయాత్రపై ప్రజలు మర్చిపోయిన తర్వాత బస్సు యాత్రపై ప్రకటన చేయొచ్చని ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. జనవరి నుంచి జనంలోకి వస్తానని జగన్ చెప్పడంతో కొందరు నేతలు సంప్రదించగా జనవరి కాదు ఫిబ్రవరిలో బస్సు యాత్ర చేద్దాం లేపా అంటూ జగన్ దాటవేశారని అంటున్నారు. మొత్తానికి ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశంపై ఒక నిర్ణయానికి రాలేక జగన్ తీవ్ర తర్జన భర్జనకు లోనవుతున్నట్టు తాజా సమాచారాన్ని బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.